అయితే మీకు లాస్ట్ ఇయర్ సంబంధించిన వాళ్ళు వాట్సాప్లో ఇప్పుడు ఫోన్లో హోంవర్క్ పెడతారు. కనీసం ఒక గంట మర్చిపోకుండా 40 రోజుల తర్వాత మళ్ళీ ఏమీ లేకుండా వస్తే ఇబ్బంది. మేము సంవత్సరం అంతా కష్టపడే శ్రమంతా వృధా అయింది కదమ్మా. అందుకే పిల్లలు మర్చిపోకుండా రోజు ఎంతో కొంత హోంవర్క్ ఇస్తాము. అది మీరు చేపించి ఫోటోలు ఇచ్చి మొదలు గంట రోజున సరే తల్లి వాళ్ళు మీరు సహకారం చేయాలి. ఎందుకు చెప్తుందంటే లాస్ట్ ఇయర్ హోంవర్క్ వాట్సాప్లో ఇస్తే పేరెంట్సే పిల్లల్ని ఎంత చేసుకొస్తారు. అక్కడ పోయిన సార్ ఇక్కడ పోయిన సార్ అని ఏదో సార్ చెప్తున్నారు. అంత చెప్తే పిల్లలకి రోజు ఒక గంటనే ఎక్కువ అడుగుతలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ నుంచి దూరం పోకుండా గుర్తుపెట్టుకుంటున్నారు. ఆ హోంవర్క్ కొంచెం ఇస్తుంది, ఎక్కువ ఏమి. ఆ గంట హోంవర్క్ చేపించి మళ్ళీ వాట్సాప్లో సంబంధిత క్లాస్ టీచర్లకు పెట్టండి. ఆడుకోండి, సమ్మర్ ఆడుకోండి. పిల్లలు ఆడుకోవాల్సింది మనమంతా ఆడుకోవడానికి పైకి వచ్చింది. ఆడుకోవడానికి రెస్ట్రిక్షన్స్ పెట్టకండి. ఎండ తగ్గిన తర్వాత ఆడిపోయింది. హోంవర్క్ మార్నింగ్ అంతా చేస్తుంది. సంవత్సరంలో మనం ఈ ప్రాథమిక పాఠశాల నెలల మందికి రావడము కొంత స్థానం ఆడుకోండి. కానీ ఉదయం లేవగానే ముఖం కడుక్కోగానే ఒక గంట చదవాలి. చదివే పిల్లలంతా మళ్ళీ మైనస్లో పోయినారంటే మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. మళ్ళీ మొదటి నుంచి గుర్తు మొదలు తెచ్చి మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ పాఠశాల ఎవరైనా ఎక్కువ పిల్లలు ఉంటారు, దాన్ని కొట్టుకుంటారు, బంధువుల బలం వస్తున్నారు, ఇంకేమో చేస్తుంటారు. ఇక్కడ వచ్చే వాళ్ళంతా చేస్తారు. చూసి భయం పెట్టండి. ఎందుకంటే ఇంకా వస్తుందో కన్నే అయితే దానిలో నేను పెడతా 2 days ఒకసారైనా వర్క్ షీట్ పెడతా. మీరు ఒక గంట ఇవ్వండి చూడండి. దానిలో ఏం చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. మధ్య మధ్యలో కూడా కనపడే పిల్లలకు మన కంప్యూటర్ నుంచి ఇవ్వచ్చు.